వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ యువ నాయకుడు రాయల్ కార్తిక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి 18 నెలల పాలన ఎట్లా ఉంది రాష్ట్రంలో? ఎంత ఇంప్లిమెంట్ చేశాడు? జనాలకి ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్నా? రేవంత్ రెడ్డి 18 నెలల పాలన నన్ను అడగటం కాదు, బయటికి వెళ్ళి ఒకసారి ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి చేసే పనులు ఎట్లున్నాయి. రేవంత్ రెడ్డి 18 నెలల పాలన మంచిగా ఉంటే ప్రజలందరూ కూడా ఇంత వ్యతిరేకత రాదు. ఏదో రైతు బంధు ఇస్తేనా, రైతు బంధు లేకపోతే 6 హామీలు, 420 హామీలు ఇవన్నీ ఉన్నాయి ఆయన చేసేవన్నీ. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంటే ఇంత వ్యతిరేకత అనేది రానే రాదు. అంటే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాష్ట్రంలో అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? అసలు ఆయన గెలుతాడా? డౌట్. ఆయన గెలిచినప్పుడు చూడాలా. ఆయన ఫస్ట్ ఆయన గెలిచిన తర్వాత వచ్చి 100 సీట్ల గురించి మాట్లాడడం. మనం ఫస్ట్ కొడంగల్లో ఆయన నిలబడి ఆయన గెలుతాడో లేదో చూడమని. ఫస్ట్ రేవంత్ రెడ్డి గెలుస్తాడని రేవంత్ రెడ్డికి నమ్మకం ఉందా? రేవంత్ రెడ్డే గెలవడు అసలు. యాక్చువల్లీ ఆయన 100 సీట్లు గెలుతాడని ఏ విధంగా మాట్లాడతాడు? అసలు ఏ విధంగా ఆయనకి అసలు బుర్రుంది మాట్లాడతాడో, లేకపోతే అసలు ఏం హాఫ్ నాలెడ్జ్ మాట్లాడతాడో అర్థం కాదు. కానీ అసలు ఆయన ఏం పరిపాలన చేస్తాడు ఏంది? ఆయన ఒకసారి ఏదో జనాలందరూ కోరుకొని ఏదో సీఎంని చేసినప్పుడు నువ్వు పరిపాలన మంచిగా చేయాలని చెప్పి జనాల్ని పరిపాలిస్తే నువ్వు రేపు ఏదైనా చేయొచ్చు కదా, రేపు ఏదైనా నువ్వు జనాలను అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని నువ్వు ప్రజల దగ్గరికి పోకుండా నువ్వు ఏదో బహిరంగ సభలు పెట్టుకొని ఇంకా వేరే చేసుకుంటే అవ్వదు. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు. ప్రజల దగ్గర పోతే వాళ్ళ వ్యతిరేకత ఏదైనా తెలుస్తుంది. ఇలా హైడ్రా అని పెట్టి ప్రజలందరినీ ఇంత భయభ్రాంతులు వాళ్ళందరినీ భయపెట్టుకుంటే వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు అవన్నీ కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు బాధ ఉంటుంది వాళ్ళకి. నీకేంది, నువ్వు ఇప్పుడు సున్నం చెరువు ఒకటి మొత్తం సున్నం చెరువు అంతా కూడా నాశనం చేసేసినావు, మాదాపూర్ అంతా కూడా నాశనం చేసి పడేద్దామని చెప్తాను. రేపు కోర్టు తీర్పిచ్చింది ఏంది, ఎవరిని కూడా అక్కడ పోవద్దని చెప్పి. వాళ్ళేమో హైడ్రా వాళ్ళేమో ఇంత కాదు ఇంత అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంత విస్తీరణ కాదు ఇంత విస్తీరణ అని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. అసలు యాక్చువల్లీ హైడ్రా గురించి అసలు రేవంత్ రెడ్డి కూడా ఏం తెలియదు. ఏంటంటే ఎవరైతే ఈ కమిషనర్ ఉన్నాడో ఆ కమిషనర్ చెప్పిన మాటలు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కుంభకయ్యి అనవసరమైన ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వీరి మీద మాదాపూర్లో ఉన్న సున్నం చెరువును అంత టార్గెట్ చేయవలసిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వానికి? ఎందుకు వారంకి ఒకసారి అది వార్తలలో ఎందుకు ఉండవలసి వస్తుంది? సున్నం చెరువు విషయానికి వస్తే హైడ్రా విషయంలో ఎందుకు అంత ప్రజలను, అక్కడ ఉన్న ప్రజలను ఎందుకు బెదగొట్టే ప్రయత్నం చేస్తున్నది సర్కార్? మాదాపూర్ అనేది సెంటర్ అన్న, చాలా సెంటర్. మాదాపూర్లో ల్యాండ్లు లేవు. అదొకటే మాదాపూర్లో ల్యాండ్లు ఏమైనా ఉన్నాయంటే సున్నం చెరువు ఒకటే ఉంది. సున్నం చెరువు కాకపోతే ఇంకేం చేస్తాడు? సున్నం చెరువులో నీకు 15 ఎకరాల 24 గుంటలు విస్తీరణ అని చెప్పి ఎన్జిటి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు వచ్చి సర్వే చేసి మేము 36 ఎకరాలు అని చెప్పానంటే ఏమాత్రం ఇది అవుతుంది? ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే వచ్చిండు, వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి చూసి ఇంత కాదు ఇంత అని చెప్పాను అన్నాడు. అంటే నీకు కన్సర్న్ ఎమ్మెల్యేకి తెలియకుండాను నీ పని చేస్తావా? కన్సర్న్ ఎమ్మెల్యేకి అంటే ఎమ్మెల్యేకి నీకు ఇద్దరికి మాట మంత్రి ఏముండదా? అంటే నీకు నచ్చింది ఎమ్మెల్యే ఎవడు, ఎమ్మెల్యే లేదు తొక్కలేదు అని చెప్పి నీకు ఉంది కాబట్టి నువ్వు కమిషనర్ ఇద్దరు కలిసి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ పట్టా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్ నువ్వు ఆక్రమించుకోవాలని చెప్పి నీకు ఉంది కాబట్టి నువ్వు పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ఒకసారి ఎమ్మెల్యే వస్తాడు, వచ్చి ఎమ్మెల్యేనేమో వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు? మన హైడ్రా వాళ్ళు. మళ్ళీ ఎమ్మెల్యే పోగానే మళ్ళీ హైడ్రా వాళ్ళు వచ్చి పని చేసుకుంటారు. అంటే ఇక్కడ సున్నం చెరువు విషయానికి వస్తే అక్కడ పక్కకున్న విల్లాలు గిడ ఉన్నాయి, అక్కడ అవుటికి గిడ నోటీసులు ఇచ్చిర్రు అని చెప్పేసి అన్నారు. మరి అవుట్ని కూల్చేయకుండా ఓన్లీ పేదలు ఉండే గుడిసెలలో చిన్న 60 గజాలు 50 గజాలు 100 గజాలలో గుడారాలు వేసుకుని ఉన్న ఈ పేదలను ఎందుకు టార్గెట్ చేసి అక్కడ కూల్చేయవలసిన అవసరం వస్తుంది ప్రభుత్వానికి? అంటే వాళ్ళు ఏదైతే ఆ విల్లాస్ కట్టుకున్నారో ఆ విల్లాస్ కట్టుకుంది కూడా FTL బఫర్ జోను ప్రాపర్గా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని పోయిందన్న ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ రోడ్ అవతల ఉంది. రోడ్ అవతల ఉన్న తర్వాత రోడ్డుని ఆక్రమించుకుంటే జనాలు ఊకురు కదా, ప్రజలు ఊకరు కదా. ఇప్పుడు అక్కడ నుంచి బోరబండ నుంచి ఇటు లైన్ ఉంది రోడ్డు, ఇప్పుడు అదంతా కూడా నువ్వు ఆక్రమించుకుంటూ ఊకోరు కదా. సో అది అట్లా ఆపిండి ఆయన అంతే. ఇటువైపు ఏంటంటే ఇదంతా కూడా సర్కిల్గా ఫామ్ చేసుకోవచ్చు. ఇందులో విస్తీర్ణత చేసుకొని నువ్వు చెరువును ఆక్రమించుకొని చెరువు పేరు చెప్పి మిగతా ఉన్నది నాకు తెలిసిన సమాచారం ప్రకారం నాకు సున్నం చెరువు కావాలి ఇది చెప్పిండు ఆయన. సో వాళ్ళు ఆఫీసర్స్ ఏంది, ఆయన కావాలన్నాడు కదా, ఆయన గిఫ్ట్ ఇస్తుర్రేమో మరి. ఆయన కావాలన్న దానికి వాళ్ళు చేయడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు, పోలీస్ కేసులు పెట్టిర్రు, తీసుకుపోయారు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళని కూడా ఇబ్బంది చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఎమ్మెల్యే వస్తాడు వెళ్ళిపోతాడు, హాయ్ అని చెప్తాడు వెళ్ళిపోతాడు. ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాళ్ళు పనులు చేయరు, ఎమ్మెల్యే పోయిన తర్వాత పనులు చేస్తారు. అది అన్ని నాటక రంగం. ఇదంతా హైడ్రా అనే ఒక పెద్ద డ్రామా అది.
ఓకే, రైట్. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ రైతాంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పాలించింది, మోసం చేసింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. అంటే మళ్ళీ కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా వ్యవసాయ రంగం పైన మాట్లాడడానికనే ఒక సవాల్ విసిరిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు సవాల్ ఇసిరిండు కేటీఆర్ అన్న. ఇప్పుడు వస్తాడు ఆయన, అంత సీనే లేదు. ఇవన్నీ మాటలే, మాట ముచ్చట్లు అన్నీ చెప్పమంటే మస్తు చెప్తాడు రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పేది ఏమైనా ఉందంటే ఓన్లీ మాటలు అన్ని అబద్ధాలు, జూటా మాటలు అన్నీ రియల్ ఎస్టేట్లో ఎట్లా మాట్లాడతారో ఆ మాటలన్నీ గీడ చెప్తుండు. గీడ ఏంటంటే ప్రజలు నమ్మరు అవి. రియల్ ఎస్టేట్లో అనుకో అన్న ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ పోతుంది, లేకపోతే ఇక్కడ నుంచి ఇంకో రింగ్ రోడ్ పోతుంది అని చెప్పానంటే వాళ్ళ మాటలు నమ్మి ఏమంటే ల్యాండ్ కొనుక్కుంటాం మనం. ఆ మాటలు ఈ ప్రజలు చెప్తుండు. ఏ మాటలు నమ్మరు. రైతులకు తెలుసు, రైతులు కేసీఆర్ ఎంత చేసింది అనేది రైతులకు తెలుసు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది రైతులకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వద్దు, మాకు కేసీఆరే ముద్దు అని అంటున్నారు వాళ్ళు. అంటే చివరిగా రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందన్న ఈ హైదరాబాద్ నగరంలో? ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి నుంచి 18 నెలల నుంచి రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది? మరి జిల్లాల విషయం ఏంటి? భూముల రేట్లు ఎట్లా ఉన్నాయి ఈ రాష్ట్రంలో? నా రియల్ ఎస్టేట్ చచ్చిపోయింది, అభివృద్ధి అనేది లేదు. విన్నారా? ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతారు. చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మందికి అప్పులైనాయి, వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతున్నారు. కానీ ఈయనకు తెలియట్లేదు. సో రియల్ ఎస్టేట్ అనేది లేదు, అసలు ఏ రంగం కూడా లేదు. నీకు కనీసం కిరాణా షాప్ కూడా వాని దందా కూడా చక్కగా నడుస్తలేదు. ఇదన్నీ బేస్ అయ్యేది మొత్తం రియల్ ఎస్టేట్ మీదనే. రియల్ ఎస్టేట్ లేనప్పుడు ఏంటంటే చైన్ రూల్ ఉంటుంది, ఆయన తెలియదు. అది ఏంటంటే ప్రాపర్గా చదువుకున్నోడికి అయితే తెలుస్తుంది. ఇవన్నీ చదువుకున్నోడు వచ్చి సీఎం సీట్లో కూర్చుంటే ఏడ తెలుస్తుంది? ఇవన్నీ తెలియదు ఆయనకి. అవన్నీ తెలిస్తే అప్పుడు తెలుస్తుంది. చదువుకోవాలా. చదువుకున్నోడు అయితే కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది ఏంది ప్రజలు అంటే ఏంది, అసలు ఏంటిది జీడిపి అంటే ఏంది, ఇవన్నీ అసలు మన ఆదాయం ఎంత, మన ఆదాయానికి మనం ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు అనేది తెలుస్తుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు. ఒకటే జూటా మాటలు చెప్పడం, ఈ 420 మాటలు చెప్పడం తప్ప మిగతా ఏం తెలియదు ఆయనకి. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో 18 నెలల పాలనలో అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి 420 హామీస్ ఇచ్చేసి ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇవ్వకుండా కేవలం హైడ్రా అని చెప్పుకొని పేదల గుడిసెలు ఇండ్లు కూలేసే ప్రభుత్వం ఇది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన 100 సీట్లు గెలుస్తుంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కొడంగల్ ఆయన గెలవాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది. సో ఇది కేవలం ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి మాట్లాడుతుండని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రేపు 8 తారీఖు నాడు కేటీఆర్ సవాల్ విసరడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి రైతుల విషయం మాట్లాడండి కాబట్టి నేను చర్చకు సిద్ధం అంటున్నాడు. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకొని చర్చకు రావాలి అని చెప్పేసి కూడా కార్తిక్ రాయల స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అది ప్రభుత్వంకు ఉండే ఒక ముఖ్యమంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి అంతగా చదువుకోలేడు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు. ఆయన ముఖ్యమంత్రి చేసే ఏ ఒక్క విధులను కూడా ఆయన సక్రమంగా నిర్వహించడం లేదు అని చెప్పేసి ఆయన మండిపడడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుత్వారు, నాదే టీవీ, హైదరాబాద్.